వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీల్స్ ఫార్గో కంపెనీ నుంచి అయితే ఫ్రాడ్ క్లెయిమ్స్ ఆపరేషన్ జాబ్స్కి అయితే వాళ్ళైతే హైరింగ్ అయితే కనెక్ట్ చేశారు. మనమైతే ఇక హైరింగ్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాము. అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి సో వీల్స్ ఫార్గో వాళ్ళైతే అసోసియేట్ ఫ్రాడ్ అండ్ క్లెయిమ్స్ ఆపరేషన్ రిప్రజెంటేటివ్ జాబ్కి అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారనమాట. వాళ్ళైతే మే 27న అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే హైదరాబాదు అండ్ ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం జాబ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఈ యొక్క జాబ్కు సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే 6 months కస్టమర్ సర్వీస్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి సో ఎవరికైతే డేటా ఎంట్రీ స్కిల్స్ ఉంటాయో, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అలాగే గుడ్ మ్యాథ్ అండ్ అకౌంటింగ్ స్కిల్స్ ఉంటాయో, అలాగే మీరు వర్క్ అనేది క్విక్గా చేస్తారో సో వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ అనేది ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సో ఇటువంటి స్కిల్స్ అనేవి మెన్షన్ చేశారు. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ అయితే 35 words per minute అయితే రావాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఎక్స్పెక్టేషన్ చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళైతే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ అట్లీస్ట్ 1 రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్తో పాటు ఏదో ఒక రీజనల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అలాగే ఎంఎస్ ఆఫీస్ కూడా రావాలని వారు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ షిఫ్ట్ టైమింగ్ చూసుకున్నట్లు వచ్చేసి 5:30 PM నుంచి 2:30 AM వరకు అయితే షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 2, 2026 అయితే ఈ యొక్క ఓపెనింగ్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క టైంలో అప్లై చేసుకోండి. అప్లై చేసే లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇటువంటి జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.